వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ పాయసం రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బాస్మతి రైసు క్యారెట్ పాయసం అండి. చూడండి, ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా అయితే తింటారు. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చి ఒక గిన్నె తీసుకొని చిన్న టీ గ్లాస్ అంతా బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకొని 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలా. దాంతోపాటు ఒక క్యారెట్ అయితే తీసుకున్నానండి. తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకున్నాక బియ్యము సగం ఉడికాక ఆ క్యారెట్ని అయితే తురుము పట్టుకోవాలండి. తురుము పట్టుకున్నాక ఈ బియ్యంలోనే వేసేసేయాల. ఇవి రెండు మంచిగా కుక్క కానియాలండి, మెత్తగా ఉడికిపోయేలాగా కలుపుతూనే ఉండాలా, కింద మాడిపోకుండా. ఇది 10-15 నిమిషాలలో చేసి రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది బియ్యం పాయసము. టేస్ట్ మాత్రం బాస్మతి రైస్ పాయసం అయితే బాగుంటుంది. ఇలా తిప్పుతూనే ఉండాలండి. తర్వాత ఫుల్ మిల్క్ ఒక 1/2 లీటర్ అయితే పాలు తీసుకున్నాను. పాలనైతే కాగపెట్టి పక్కకైతే పెట్టుకున్నానండి. తర్వాత మనకు తీపికి సరిపోయేంత బెల్లము తీసుకున్నాను. బెల్లంని పాకం పట్టే అవసరం లేదండి, ఉట్టిగా కరిగించుకోవాలా. చూడండి, ఇలా కొద్దిగా నీళ్ళు పోసి కరిగించుకుంటున్నానండి. ఇలా కరిగిపోతుందండి. చూడండి, ఇంత కరిగిపోతే చాలు, పక్కకైతే తీసేసుకోవాలా. ఈ మాదిరిగా కరిగిపోవాలండి. చిన్న చిన్న లుండలు ఉన్న అది కూడా కరిగిపోతుంది. తర్వాత జాలి పెట్టుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలండి. చూడండి, బియ్యం అయితే ఇట్లా ఉడికిపోయింది. జాలి పట్టుకోవాలా. మట్టి ఏమైనా ఉంటుంది కదండి బెల్లంది, ఈ సిరప్ అనేది దీంట్లో వేసేసుకోవాలా. ఇవి అన్నీ కలిపి మంచిగా ఉడకనిచ్చుకోవాలండి. చూడండి, దగ్గర పడే వరకు మొత్తం ఉడికిపోవాలా. మంచిగా ఉడికిపోయాక జరసేపు అయితే చల్లార పెట్టాలండి. ఎందుకంటే బెల్లం వేసాం కదా, అప్పటికప్పుడు వేడి దాంట్లో వేస్తే పాలు పలిగిపోతాయి. ఒక 10 నిమిషాలు ఆపేసి తర్వాత కొద్దిగా చల్లబడిపోయాక ఈ చిక్కటి పాలు అనేది దీంట్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఇదంతా మంచిగా కలబెట్టుకుంటే మెత్తగా అయితే ఉడికిపోయిందండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో కాజు కిస్మిస్లు అయితే వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా చూడండి, డీప్ ఫ్రై అయితే అయిపోయింది. తర్వాత ఇది దీంట్లో వేసేసుకోవాలండి. టేస్టీగా చాలా బాగా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.